వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండలో భూతగాదాలు భగ్గుమన్నాయి. కర్రలు కొడవలతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా బండి మనోజ్, చాపల రాములు కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. 94 సర్వే నంబర్లో ఇరు వర్గాలకు చెందిన భూమి ఉండడమే ఇందుకు కారణం. బండి మనోజ్ సాగు చేస్తున్న భూమి తమదేనంటూ రాములు కుటుంబ సభ్యులు వాదిస్తూ గొడవకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింతగా ముదిరింది. ఒకరిపై ఒకరు కర్రలు, కొడవలతో దాడికి దిగారు. దాడిలో బండి మనోజ్, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గిరిదవారు వచ్చిండు. గిరిదవారు వచ్చి 2 దినాలు ఆపినాక తర్వాత ఏందో మేము చెప్తామని చెప్పిండ్రు. పొద్దుగాల పోయే వాళ్ళు ఇట్నా చేస్తున్నారు. అరే పోలీసు వాళ్ళు చెప్పిండ్రు కదా, ఇంకెందుకు వేస్తున్నారు అని మేము అడ్డం పోయినాం. ఆల్రెడీ వాళ్ళు కత్తులు కట్టెలు పెట్టుకొని రెడీ ఉన్నారు. మాకు తెలియదు. మేము పోతున్నాగానే మాది కొడుక చెండుకు వస్తారా, మాది కొడుక ఇంకేముందంటున్నా వచ్చినా మాది కూడా అంటని కత్తులతోటి ముందుగా కొట్టిండ్రు. తర్వాత కట్టెలతోటి కొట్టిన ఇంతకుముందు కూడా కంప్లైంట్ పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ ఇంకా తీసుకోలేరు. ఇంతకుముందు కూడా కొడితే ఆ కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ కూడా ఇంకా తీసుకోలేరు. 1993 నుంచి కాస్తులనే ఉంటాం. మేము కాస్తున్నాం. ఇంతకుముందు గిరిదవారి పట్వారు గిరిదవారి ఎంఆర్ఓ మా సేనలోకి వచ్చిండ్రు. పంచనామా రిపోర్ట్ చేసి మళ్ళీ మాకే భూమి అంటే చెప్పిపోయారు. 2020లో చెప్పిపోయారు. చెప్పిపోతే కూడా ఇంటలేరు. ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం, పోలీసులో కంప్లైంట్ చేసినాము. నిన్న గిరిదవారు వచ్చిండ్రు. గిరిదవారు వచ్చి 2 దినాలు ఆపినాక తర్వాత ఏందో మేము చెప్తామని చెప్పిండ్రు. పొద్దుగాల పోయే వాళ్ళు